జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎల్లుండి కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ విస్తరణలో ముఖ్యంగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అలాగే ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేబినెట్ విస్తరణ ప్రకటన రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎల్లుండి కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ విస్తరణలో ముఖ్యంగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అలాగే ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేబినెట్ విస్తరణ ప్రకటన రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఏదైతే క్యాబినెట్ విస్తరణ అంటే మొన్న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులు పర్యటన చేసిన తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని కూడా భావించిన నేపథ్యంలో కూడా తాజాగా ఏదైతే ఎల్లుండి క్యాబినెట్ విస్తరణ కూడా అంటే క్యాబినెట్ విస్తరణ కూడా హైకమాండ్ ఆమోదం తెలిసిన నేపథ్యంలో కూడా ఎల్లుండి విస్తరణ తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా క్యాబినెట్ లోకి మైనారిటీ నేత మహమ్మద్ అజారుద్దీన్ ని క్యాబినెట్ లకు తీసుకోవడానికి దాదాపు ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఎల్లుండి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కూడా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఏదైతే గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఎల్లుండి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే తాజాగా అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కూడా కలిశారు. సో ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా అజారుద్దీన్ చర్చలు జరుపుతున్న పరిస్థితుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా మైనారిటీ ఓటు బ్యాంకింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు మైనారిటీ కోటాను భర్తీ చేసినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు క్యాబినెట్ లో తెలంగాణ క్యాబినెట్ లో మైనారిటీకి క్యాబినెట్ లో చోటు లేదు ఇప్పటి వరకు. సో ఈ నేపథ్యంలో కూడా మైనారిటీ వర్గానికి క్యాబినెట్ బెర్త్ ఇచ్చిన ఉంటుంది. అదేవిధంగా మైనారిటీకి సంబంధించి జూబ్లీహిల్స్ లో ఓటు బ్యాంకింగ్ కూడా తమ వైపు తిప్పేందుకు కూడా హైకమాండ్ పావులు కలిపింది అని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా క్యాబినెట్ లో అజారుద్దీన్కి చోటు కల్పిస్తున్నారు. దీంతో కూడా ఒక్కసారి కూడా కాంగ్రెస్ లో ఇది ఒక అది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్ ఎప్పటి వరకు మిగిలిన 3 బెర్త్ ఇప్పటికే 2 సెకండ్ తప్ప క్యాబినెట్ విస్తరణలో కూడా ఒక బీసీకి ఎస్సీలకు చోటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కూడా ఈసారి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కూర్పు అనేది ఒక చర్చనీయాంశంగా అయిన నేపథ్యంలో కూడా 3 ఇంకా బెర్త్ ఖాళీగా ఉన్నాయి. కానీ ఒక మైనారిటీ కోటాలో ఉన్నటువంటి అజారుద్దీన్కే ఈ 3వ దఫా కూడా ఏదైతే బెర్త్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మిగతా 2కి సంబంధించి ఎప్పుడు ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఎల్లుండి మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు కూడా మనకు సమాచారం. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని మహమ్మద్ అజారుద్దీన్ మర్యాదపూర్వకంగా అయితే భేటీ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.